ఒక్కసారి చూడండి, ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మీకు జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ అన్నీ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వస్తాయి. బోత్ మీకు లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే ఫీజు అనేది 60,000 రూపీస్కి మనం ఇవ్వడం జరుగుతుంది విత్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ 5,000 పర్ మంత్. అయితే కోర్స్ బ్యూటీనెస్ ఏంటి అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో దట్ టెస్ట్ సిరీస్ అనేవి రెగ్యులర్గా రాయగలరు, ఆన్సర్ రైటింగ్ కూడా రాయగలరు, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఒకవేళ డెమో సెషన్స్ కూడా చూడాలి అనుకున్నా యూ కెన్ సింప్లీ కాల్ టు దిస్ నంబర్ 7893899553. హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం పాలిటీ ర్యాపిడ్ రివిజన్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. సో దాంట్లో భాగంగా కంటిన్యూ చేస్తూ నౌ వీ షాల్ బి డిస్కసింగ్ అబౌట్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని సేలియంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అయితే మోస్ట్లీ ఈ క్లాస్లో చాలా ఎక్కువ ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఐ రిక్వైర్ ఎవ్రీ వన్ టు రిమెంబర్ దీస్ ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో వీటన్నిటిని కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందే. అయితే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే దట్ ఈజ్ లెందియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో టోటల్గా 470 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. చాలా ఆర్టికల్స్ మనకు చాలా ఇంపార్టెంట్గా చూస్తాము. అండ్ టోటల్గా 25 పార్ట్స్ కింద డివైడ్ అవ్వడం జరిగింది. టోటల్ 25 పార్ట్స్ కింద డివైడ్ అవ్వడం జరిగింది. అండ్ 12 షెడ్యూల్స్ కింద మనం చూస్తాము. అయితే మనం ఈ 25 పార్ట్స్ అండ్ ఈ 12 షెడ్యూల్స్ అనేవి ఖచ్చితంగా ఈ క్లాస్లో మనం నేర్చుకుంటున్నాం. అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆర్ ఇన్ జనరల్గా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బయట కాన్స్టిట్యూషన్స్ నుంచి అంటే వేరే కంట్రీ కాన్స్టిట్యూషన్స్ నుంచి చాలా ఇష్యూస్ అనేవి నేర్చుకోవడం జరిగింది. అండ్ వాటిని కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాము. అండ్ సో యాజ్ ఎ సెడ్ ప్రయర్లీ ఈ క్లాస్లో చాలా వరకు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి మనం గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తాం, రైట్? ఎస్. సో ఆన్ దట్ నోట్ ఫస్ట్ వీ షల్ బి డీలింగ్ విత్ ది పార్ట్స్. సో ఈ పార్ట్స్ అనేవి నేర్చుకుందాం. సో పార్ట్స్ అనేవి నేను రాస్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దట్ ఈజ్ ద పార్ట్ 1. పార్ట్ 1 ఈజ్ రిగార్డింగ్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అనేది ఇంపార్టెంట్ టాపిక్. సో పార్ట్ 1లో పెట్టడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈజ్ ది పార్ట్ 2. పార్ట్ 2 డీల్స్ విత్ ది సిటిజన్షిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, తర్వాత సిటిజన్షిప్. అండ్ నెక్స్ట్ పార్ట్ 3 ఇది అందరికీ కూడా తెలిసిందే. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది ఫండమెంటల్ రైట్స్. అండ్ పార్ట్ 4 ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండ్ పార్ట్ 4A రిగార్డింగ్ ది ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇంతవరకు అందరికీ గుర్తుంటుంది. పార్ట్ 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, పార్ట్ 2 సిటిజన్షిప్, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, and part 4A fundamental duties, and part 5 deals with the union government. Clear? Part 5 deals with the union government, even union judiciary kani and the legislative powers of the president kani, parliament kani, executive kani, the controller and auditor general anta kuda part 5 union government lona chustamu. And next part 5 union government tarata we shall be looking after the state government. స్టేట్ గవర్నమెంట్ని మనం చూడడం జరుగుతుంది. సో 5 యూనియన్ గవర్నమెంట్, 6 స్టేట్ గవర్నమెంట్ అండ్ 7 ఈజ్ రిపీల్డ్. క్లియర్? రిపీల్డ్. సో దిస్ వాజ్ డిలీటెడ్. సో పార్ట్ 7 గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పార్ట్ 8 అనేది గుర్తుంచుకోవాలి. యూనియన్, స్టేట్, తర్వాత ఇట్ ఈస్ ది యూనియన్ టెరిటరీస్. క్లియర్? యూనియన్, స్టేట్, తర్వాత యూనియన్ టెరిటరీస్. అండ్ నెక్స్ట్ పార్ట్ 9. సో యూనియన్, స్టేట్, యూనియన్ టెరిటరీస్ తర్వాత ఇట్ ఈస్ రిగార్డింగ్ ది పంచాయత్స్. సో ఆ క్రొనాలజీలో గుర్తుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది, రైట్? యూనియన్, స్టేట్, యూనియన్ టెరిటరీస్, నెక్స్ట్ పంచాయత్, అండ్ పంచాయత్ తర్వాత ఇట్ ఈస్ రిగార్డింగ్ ది మున్సిపాలిటీస్, రైట్? సో ఇట్ ఈస్ రిగార్డింగ్ ది మున్సిపాలిటీస్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ది 9B. సో ఇట్ ఈస్ రిగార్డింగ్ 9B ది కోఆపరేటివ్ సొసైటీస్. సో ఇంతవరకు చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద యూనియన్, స్టేట్, అండ్ నెక్స్ట్ ద యూనియన్ టెరిటరీస్, ద పంచాయత్స్,
municipalities, the cooperative societies regarding part 9b. And 10th the part 10 deals with the scheduled and the tribal areas. So scheduled areas and tribal areas ఉన్నాయి, వాటి గురించి మనం పార్ట్ 10లో చూడడం అనేది జరుగుతుంది. అండ్ పార్ట్ 10 తర్వాత ఇట్ ఈస్ ది సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి పార్ట్ 11 నుంచి చూస్తాం. సో పార్ట్ 11లో ది లెజిస్లేటివ్ అండ్ ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ అనేది చూస్తాం. సో సెంటర్ స్టేట్ లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అనేవి 11లో చూస్తాము. పార్ట్ 12లో ది సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ది ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి మనం చూస్తాం. సో లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ 11 అండ్ 12లో ద ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి చూస్తాము. అండ్ పార్ట్ 13 దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ట్రేడ్ కామర్స్. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ట్రేడ్ కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే ఫ్రీ ట్రేడ్ అనేది ఇండియాలో జరగాలి అని, అది పార్ట్ 13 కింద చూస్తాము. అండ్ నెక్స్ట్ పార్ట్ 14 ఈజ్ రిగార్డింగ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. అంటే రిగార్డింగ్ ది సర్వీస్ కమిషన్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి చూస్తాము. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ద పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి పార్ట్ 14 చూస్తాము. అండ్ పార్ట్ 14A, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ది ట్రిబ్యునల్స్ అనేది పార్ట్ 14A కింద చూస్తాము. అండ్ పార్ట్ 15 ఈజ్ రిగార్డింగ్ ది ఎలక్షన్స్. క్లియర్, దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎలక్షన్స్. సో మనం ది కోఆపరేటివ్ సొసైటీస్ వరకు చూసుకుంటే పార్ట్ 10 డీల్స్ విత్ ది షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. పార్ట్ 11 లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఆఫ్ సెంటర్ స్టేట్. పార్ట్ 12 ద ఫినాన్షియల్ రిలేషన్స్ ఆఫ్ సెంటర్ స్టేట్. పార్ట్ 13 ట్రేడ్ కామర్స్. పార్ట్ 14 సర్వీస్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్. పార్ట్ 14A ట్రిబ్యునల్స్. అండ్ ఇట్ ఈస్ 15 దట్ ఈస్ ది ఎలక్షన్స్ అనేవి చూస్తాము. క్లియర్. అండ్ నెక్స్ట్ పార్ట్ 16 ఇట్ ఈస్ రిగార్డింగ్ ది స్పెషల్ ప్రొవిజన్స్ టు సర్టెన్ క్లాసెస్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏవైతే స్పెషల్ ప్రొవిజన్స్ రిజర్వేషన్స్ అనేవి ఇచ్చారో అవి మనం ఇందులో చూస్తాం. సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద స్పెషల్ ప్రొవిజన్స్ టు సర్టెన్ క్లాసెస్ అనేది చూస్తాము. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ద పార్ట్ 17. పార్ట్ 17 ఈజ్ రిగార్డింగ్ ది అఫీషియల్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ రిగార్డింగ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ది పార్ట్ 18. పార్ట్ 18 deals with the emergency provisions. Clear? It is regarding the emergency provisions. And part 19 deals with the few miscellaneous issues అనేవి ఉన్నాయి. ఆ miscellaneous issues అనేవి పార్ట్ 19లో చూస్తాము. అండ్ పార్ట్ 20 it is regarding the amendment. It is regarding the amendment of the constitution. And part 21 it is regarding the temporary provisions, the temporary, transitional and special provisions అనేవి చూస్తాము. పార్ట్ 21లో చూస్తాము. అండ్ పార్ట్ 22, సో దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్ 22. నెంబరింగ్లో పార్ట్ 22 ఉన్నప్పటికీ కూడా కౌంట్ చేస్తే టోటలీ పార్ట్ 25 పార్ట్స్ అనేవి మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ది షార్ట్ టైటిల్స్. సో షార్ట్ టైటిల్స్ అండ్ అథారిటేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ కానీ, అండ్ రిపీల్స్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వస్తుంది, కమెన్స్మెంట్ కానీ, ఇవన్నీ కూడా పార్ట్ 22లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ పార్ట్స్. ఒక 2-3 టైమ్స్ కనుక నేను ఇప్పుడు చెప్పినట్లు చదివినట్లయితే మీకు గుర్తుండిపోతుంది. ఎప్పటికీ మీకు ఆల్రెడీ పార్ట్ 10 వరకు వచ్చేస్తుంది, 11-12 కూడా వచ్చేస్తుంది. పార్ట్ 13 నుంచి చదువుకుంటే సరిపోతుంది. రిగార్డింగ్ ట్రేడ్ కామర్స్ ఇంటర్కోర్స్ విత్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. 14 regarding the Public Service Commission. 14A tribunals. 15 elections. 16 special provisions. 17 language. The 18 emergency provisions. 19 regarding miscellaneous. 20 regarding the amendment of the constitution. 21 the temporary provisions. And 22 short titles అనేవి చూస్తాం. సో పార్ట్స్ అన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? అండ్ పార్ట్స్ అయిన తర్వాత వీ నీడ్ టు ఆల్సో లెర్న్ రిగార్డింగ్ ది షెడ్యూల్స్. క్లియర్? సో now we shall read about the schedules. So schedule గురించి చూసుకుంటే, if you see the first schedule is regarding the names of the states and their territorial jurisdiction, regarding the names.
రిగార్డింగ్ ద నేమ్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ ద యూనియన్ టెరిటరీస్ అండ్ ఇట్స్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్స్ అని చూస్తాము, నేమ్స్ ఆఫ్ స్టేట్స్. అండ్ నెక్స్ట్ షెడ్యూల్లో ఇట్ ఈస్ ద సెకండ్ షెడ్యూల్. సెకండ్ షెడ్యూల్ ఈజ్ రిలేటెడ్ టు ది emoluments, the allowances and the privileges. Emoluments, allowances and privileges, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు ది emoluments, allowances, privileges అనేవి ఎవరెవరికి, దట్ ఈస్ రిగార్డింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది గవర్నర్స్ ఆఫ్ ది స్టేట్స్. వీళ్ళ యొక్క emoluments కానీ అలవెన్సెస్ కానీ ప్రివిలేజెస్ అన్నీ ఇందులో ఉంటాయి. అండ్ రిగార్డింగ్ ది లోక్సభ యొక్క స్పీకర్ అండ్ లోక్సభ యొక్క డెప్యూటీ స్పీకర్ వాళ్ళ ఎమోల్యుమెంట్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ రాజ్యసభ యొక్క చైర్మన్ అండ్ రాజ్యసభ యొక్క డెప్యూటీ చైర్మన్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ ద లోక్సభ మాత్రమే కాకుండా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క స్పీకర్, డెప్యూటీ స్పీకర్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటే వాళ్ళ యొక్క చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ అలవెన్సెస్, ఎమోల్యుమెంట్స్ అనేవి ఇందులోనే ఉంటాయి. అండ్ వీటితో పాటు ఈవెన్ ది జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కానీ, జడ్జెస్ ఆఫ్ హైకోర్టు కానీ, అండ్ ఈవెన్ ది కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్, వీళ్ళందరి యొక్క ఎమోల్యుమెంట్స్ అనేవి ఇందులోనే ఉంటాయి. సో ఎవరి ఎమోల్యుమెంట్స్ అనేవి షెడ్యూల్ 2లో మెన్షన్ చేశారు అనేది మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్. సో వీళ్ళందరూ ఎమోల్యుమెంట్స్ అనేవి మనకి షెడ్యూల్ 2లో చూస్తాము, రైట్. అండ్ థర్డ్ షెడ్యూల్ అనేది రిగార్డింగ్ ది ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్, రిగార్డింగ్ ద ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ ఆర్ అఫర్మేషన్. ద ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ ఆర్ అఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూస్తాము. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఓత్స్ అనేవి ఎవరెవరికి, దట్ ఈస్ ది యూనియన్ మినిస్టర్స్. సో యూనియన్ మినిస్టర్స్ ఏ ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ తీసుకోవాలి. అండ్ రిగార్డింగ్ ద క్యాండిడేట్స్ ఫర్ ది ఎలక్షన్ టు ది పార్లమెంట్ కానీ అండ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కానీ, ది జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యొక్క ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ ఇందులోనే ఉంటాయి. ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ ఇందులోనే ఉంటాయి. స్టేట్ మినిస్టర్స్ కానీ, ది జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ కానీ, అండ్ మినిస్టర్స్ బోత్ యూనియన్ అండ్ స్టేట్ అని చెప్పాము. అండ్ క్యాండిడేట్స్ ఫర్ ది ఎలక్షన్ టు ద స్టేట్ లెజిస్లేచర్ కూడా, అండ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ యొక్క ఓట్స్ కూడా మనకి థర్డ్ షెడ్యూల్లోనే ఉండడం జరుగుతుంది, రైట్. అండ్ రిగార్డింగ్ ఫోర్త్ షెడ్యూల్ ఈజ్ రిలేటెడ్ టు ది అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ టు ది స్టేట్స్. అంటే ఏ స్టేట్స్ నుంచి ఎంతమంది రాజ్యసభ మెంబర్స్ ఉంటారు. అయితే ఇక్కడ స్టేట్స్ మాత్రమే కాదు అండ్ యూనియన్ టెరిటరీస్ కూడా చూస్తాము. సో దట్ ఈస్ రిగార్డింగ్ ది అలొకేషన్ ఆఫ్ సీట్స్ అనేది చూస్తాం. ఫిఫ్త్ షెడ్యూల్ అనేది ఇట్ ఈస్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఫిఫ్త్ షెడ్యూల్ అని చూస్తాము. అండ్ సిక్స్త్ షెడ్యూల్ అనేది దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ Assam, the Meghalaya and the Tripura and Mizoram. సో ఈ 4 స్టేట్స్లో ఉన్న ట్రైబల్ ఏరియాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి 6th షెడ్యూల్లో ఇవ్వడం జరిగింది. అండ్ ద 7th షెడ్యూల్ ఈజ్ రిలేటెడ్ టు ద డివిజన్ ఆఫ్ పవర్స్, అంటే ద లిస్ట్స్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అనేవి. సో దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది 7th షెడ్యూల్లో. 8th షెడ్యూల్లో మనకి ఇట్ వాజ్ మెన్షన్ రిగార్డింగ్ ద లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్. సో దీస్ ఆర్ ది లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్ చూస్తాము. అండ్ ది 9th షెడ్యూల్ అనేది రిగార్డింగ్ ల్యాండ్ రిఫార్మ్స్ గురించి, అబోలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ గురించి ఏవైతే తీసుకొని రావడం జరిగిందో సో వీటన్నిటి గురించి 9th షెడ్యూల్లో చూస్తాము. సో ది లాస్ రిగార్డింగ్ ల్యాండ్ రిఫార్మ్స్ అన్నీ కూడా మనము 9th షెడ్యూల్లో చూడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీ షల్ బి డిస్కసింగ్ ద 10th షెడ్యూల్. సో 10th షెడ్యూల్ అనేది రిగార్డింగ్ ది యాంటీ డిఫెక్షన్ లా, ద మోస్ట్ ఇంపార్టెంట్ షెడ్యూల్, ది యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్. అండ్ నెక్స్ట్ 11th షెడ్యూల్ అనేది సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది పంచాయత్స్. సో పంచాయత్స్కి ఏ పవర్స్ ఉన్నాయి అని ఆర్టికల్ 243G అనేది చూస్తాం.
బట్ సో ద అథారిటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్స్ అనేవి చూస్తాము. అండ్ 12th షెడ్యూల్ అనేది సో ఇక్కడ కూడా రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ అనేవి చూడడం జరుగుతుంది. సో ఈ 12 షెడ్యూల్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఒకసారి చూడండి. షెడ్యూల్ 1 ఈజ్ రిలేటెడ్ టు ద నేమ్స్, 2 emoluments, allowance, privileges, third one forms of oaths and affirmations, and next that is the allocation of seats in Rajya Sabha, and next 5th schedule areas, 6th schedule areas, and next that is lists, next languages, next land reforms అనేవి చూస్తాము. అండ్ నెక్స్ట్ 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా, అండ్ 11th షెడ్యూల్ పంచాయత్స్, అండ్ 12th షెడ్యూల్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ద మున్సిపాలిటీస్. క్లియర్? ఎస్. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్. మీరు వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. రైట్? ఎస్. అండ్ నౌ మనం ఇది మాత్రమే కాదు, వీ షల్ ఆల్సో లుక్ ఎట్ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఈస్ రిగార్డింగ్ ద సోర్సెస్. అసలు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు ఎక్కడి నుంచి మనం తీసుకోవడం జరిగింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు డిస్కస్. అయితే కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ద సోర్సెస్, ఎక్కువ మనం ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకోవడం జరిగింది. ఏమేమి తీసుకున్నాము అంటే దట్ ఈస్ రిగార్డింగ్ ద ఫెడరల్ స్కీమ్. ఈరోజు ఇండియా ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది కదా, ఆ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అండ్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్ కూడా 1935 యాక్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది కూడా 1935 నుంచి తీసుకున్నాం. అండ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి కూడా 1935 యాక్ట్. అండ్ ది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా, క్లియర్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా 1935 యాక్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. క్లియర్? అండ్ నెక్స్ట్ చాలా అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ అలానే వీ ఆల్సో బారోడ్ ఫ్యూ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఫ్రమ్ ది బ్రిటన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది యూకే నుంచి తీసుకున్నాము. అండ్ దట్ ఈస్ ది రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా అనేది యూకే నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ది లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ కానీ, అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్, స్టేట్స్లో ఎక్కడున్నా వాళ్ళకి సింగిల్ సిటిజన్షిప్ అనేది రావడం జరుగుతుంది. సో సింగిల్ సిటిజన్షిప్ అనేది తీసుకుంటాం. అండ్ ది క్యాబినెట్ సిస్టమ్ కూడా యూకే నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ద రిట్స్ ఇష్యూయింగ్ పవర్, ప్రెరోగేటివ్ రిట్స్ కూడా యూకే నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ద స్టైల్ ఆఫ్ బైక్యామరలిజం అంటే సెంటర్ లెవెల్లో దట్ ఈస్ లోక్సభ, రాజ్యసభ, కానీ స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్, ఈ బైక్యామరల్ ఫీచర్ అనేది యూకే నుంచే తీసుకోవడం జరిగింది. అండ్ రిగార్డింగ్ ది పార్లమెంటరీ ప్రివిలేజెస్, సో పార్లమెంట్ మెంబర్స్కి ప్రివిలేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ పార్లమెంటరీ ప్రివిలేజెస్ కూడా మనం యూకే నుంచే తీసుకోవడం జరిగింది. సో ఎక్కడి నుంచి ఏవి తీసుకున్నామనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో వీటి మీద కూడా కంటిన్యూస్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. రైట్? ఎస్. అండ్ ద యూకే కాన్స్టిట్యూషన్ తర్వాత వీ ఆల్సో టుక్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ రిగార్డింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ అనేవి అక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ రిగార్డింగ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ది జ్యుడిషియరీ అనేది మనం 1935 యాక్ట్ నుంచి తీసుకున్న ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఫీచర్స్ అనేవి మాత్రం యుఎస్ఏ నుంచి కాపీ చేయడం జరిగింది. అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, లెజిస్లేచర్ ఒకవేళ కాన్స్టిట్యూషన్ పవర్స్ దాటి ఏమైనా చట్టం చేస్తే వాటిని రివ్యూ చేసే కెపాసిటీ, దట్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ కూడా యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ కూడా మనకి యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. ఇంపీచ్మెంట్ రిగార్డింగ్ ది ప్రెసిడెంట్. అండ్ ఇది మాత్రమే కాదు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జెస్ యొక్క రిమూవల్ ప్రొసీజర్ అనేది కూడా, జడ్జెస్ రిమూవల్ ప్రొసీజర్ కూడా యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ఈవెన్ ద పొజిషన్ ఆర్ ది పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ కూడా యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. క్లియర్? యుఎస్ఏ నుంచి ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ రిమూవల్ ప్రొసీజర్ కానీ యుఎస్ఏ నుంచి ద పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ కూడా తీసుకోవడం జరిగింది. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో టుక్ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ ది ఐరిష్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ రిగార్డింగ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది తీసుకోవడం జరిగింది. అండ్
ది నామినేషన్ ఆఫ్ మెంబర్స్ ఇన్ రాజ్యసభ. సో మెంబర్స్ని, దట్ ఈస్ రాజ్యసభలో మెంబర్స్ని నామినేట్ చేసుకోవడం జరుగుతుంది కదా. సో ఆ కాన్సెప్ట్ అనేది ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో హ్యావ్ టేకెన్ ఫ్యూ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఫ్రమ్ ది కెనడియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ది ఫెడరేషన్. అఫ్ కోర్స్ ఫెడరల్ ఫీచర్ అనేది 1935 యాక్ట్ నుంచి తీసుకున్న, విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్. సెంటర్ అనేది స్ట్రాంగ్ ఉండాలి ఫెడరల్ ఫీచర్లు అనేది కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, రెసిడ్యూరీ పవర్స్ అనేవి పార్లమెంట్కే ఇస్తున్నారు కదా. సో ఆ రెసిడ్యూరీ పవర్స్ పార్లమెంట్కి ఇచ్చే పద్ధతి కూడా కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ గవర్నర్స్ అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ చేస్తారు కదా, ఆ ప్రొసీజర్ కూడా కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఆర్టికల్ 143 చూస్తాం, అది కూడా కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్, ద రెసిడ్యూరీ పవర్స్ టు ది పార్లమెంట్ కానీ, ప్రెసిడెంట్ అపాయింటింగ్ ది గవర్నర్ కానీ, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కానీ, ఇవన్నీ కూడా కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచే మనం తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ది ఆస్ట్రేలియన్. సో ఇట్ ఈస్ ది ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ అనేది తీసుకుంటే ద కాన్సెప్ట్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్ అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ పార్ట్ 13 ఇందాక మనం చూస్తాం కదా. సో దట్ ఈస్ రిగార్డింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అని. ఆ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అన్న కాన్సెప్ట్ కూడా ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ దట్ ఈస్ ది జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది 2 houses ఆఫ్ పార్లమెంట్, ఆర్టికల్ 108 చూస్తాం, అది కూడా ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకోవడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, సో దట్ ఈస్ ది వేమర్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ జర్మనీ. నుంచి కూడా ప్రొవిజన్ తీసుకోవడం జరిగింది. దట్ ఈజ్ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసే కెపాసిటీ. చూడండి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి 1935 యాక్ట్, బట్ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు అని చెప్తారు కదా. ఆ ఫండమెంటల్ రైట్స్ సస్పెన్షన్ పవర్ మాత్రం వీమర్ జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి చూస్తాము. క్లియర్. అండ్ అలానే వీ ఆల్సో టుక్ వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఫ్రమ్ USSR, దట్ ఈజ్ అప్పటి సోవియట్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ రిగార్డింగ్ ది ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి తీసుకోవడం జరిగింది. అండ్ ది ఐడియల్ ఆఫ్ జస్టిస్, దట్ ఈస్ సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ కాన్సెప్ట్స్ అనేవి ప్రియాంబుల్లో ఏవైతే పెట్టడం జరిగిందో అవి మనం USSR అప్పటి సోవియట్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ రిగార్డింగ్ ది ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి ద కాన్సెప్ట్ లైక్ రిపబ్లిక్ కానీ, అండ్ ది ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ లాంటి కాన్సెప్ట్స్ అనేవి ప్రియాంబుల్లో ఏవైతే చెప్పామో అది ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. అండ్ వీ ఆల్సో టుక్ ది సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. సో సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ద ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 368 ఉంది కదా, ఆ ఆర్టికల్ 368 ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది. ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ ఇది మాత్రమే కాదు, ది రాజ్యసభ మెంబర్స్ యొక్క రాజ్యసభ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఏ విధంగా చెయ్యాలి అనేది సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాము. అండ్ దట్ ఈస్ ది జపనీస్ కాన్స్టిట్యూషన్ నుంచి ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఇది మనం జపనీస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్లో రిపీటెడ్గా అడుగుతూనే ఉంటారు. సో అవేంటి ఒక్కసారి చూడండి. దట్ ఈస్ ది 1935 యాక్ట్ నుంచి, ద యునైటెడ్ కింగ్డమ్ యాక్ట్ నుంచి, USA యాక్ట్ కాన్స్టిట్యూషన్ నుంచి, ది ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి, ది కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి, ఆస్ట్రేలియన్, వేమర్, USSR, ఫ్రెంచ్, సౌత్ ఆఫ్రికా అండ్ జపనీస్. సో ఇవన్నీ కూడా ద సేలియన్ ప్రొవిజన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పార్ట్స్ అవి.
షెడ్యూల్స్ అవి అండ్ సోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది కూడా ఈ టోటల్ కాన్సెప్ట్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్? ఎస్, హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ది క్లాస్. సో క్లాస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మీరు నేర్చుకుంటున్నారంటే ఖచ్చితంగా సెషన్ని లైక్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ డూ లెట్ us know in the comment boxes. Thank you.